మహోన్నతుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవ, నీ బంగారు పాదాలకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా, నీవే దేవుడవు నాయన, నీకంటే క్షేమాధారం మాకేది లేదు తండ్రి. ప్రభా, నువ్వు తప్ప మాకు ఈ లోకంలో ఎవరు లేరు నాయన. నిన్నే ఆశ్రయించి ఉన్నాం నాయన. అయ్యా, మాకు తోడుగా ఉండండి ప్రభా. ఈ జూమ్ మీటింగ్ ని ఆశ్రయించండి ప్రభా. నాయన, నీవు మా మధ్యన నివాసం చేయమని వేడుకుంటున్నాం నా తండ్రి. ప్రభా, మా భారం మీ మీద మోపుచున్నాం నాయన. ప్రభా, అయా, మా ప్రార్థనకు చెవి యొగ్గండి ప్రభా. మా ప్రార్థన ఆలకించండి ప్రభా. నీ వాక్యం ద్వారా నాయన జీవ మార్గముల గురించి మేము తెలుసుకునే భాగ్యం దయచేయండి. అయినా శ్రేష్టమైన స్వాస్థ్యము కొరకు నాయన మేము జీవించే భాగ్యం దయచేయండి ప్రభా. అయా, దుష్టుని చేతిలో నుండి నాయన మా ఆత్మలను నాయన జాగ్రత్తగా కాపాడుకునే భాగ్యం దయచేయండి నాయన. నీ వాక్యంలో మర్మాలు తెలుసుకొని నాయన నీకు ఇష్టానుసారమైన జీవితం జీవించే భాగ్యం దయచేయండి. నీకు నమ్మకంగా నాయనా ప్రభా, నీ ఎదుట మేము నిలబడినప్పుడు పరిశుద్ధులుగా తండ్రి, మా హృదయంలో ఏ పాపము లేకుండా తండ్రి నీతిమంతులుగా మేము జీవించే భాగ్యం దయచేయండి ప్రభా. అయినా ఈ కార్యక్రమం అయ్యేంత వరకు కూడా నీ కాపుదల దయచేయండి ప్రభా. మీరెక్కడి నీడలో మమ్మల్ని దాచుకోండి ప్రభా. అంత దినములు సమీపిస్తుండగా నాయన అయా, మమ్మల్ని రక్షించండి. మా ఆత్మలకు నీవే కావలిగా ఉండండి ప్రభా. మా ప్రధాన కాపరివి నీవే నాయన. మమ్మల్ని ఆదుకోండి తండ్రి ప్రభా. మమ్మల్ని రక్షించండి. మేము నాయన నిలువెచ్చిన జీవితాలు లేకుండా ప్రభా నాయన నీ ఎదుట పరిశుద్ధులుగా జీవించే భాగ్యం దయచేయండి ప్రభా. నాయన నీ ముఖ దర్శనం చేసే జీవితాన్ని కూడా మాకు దయచేయండి ప్రభా. అటువంటి నీతిని మేము నాయన మా హృదయంలో స్థిరపరచుకునే భాగ్యం తెచ్చండి. హృదయ శుద్ధి గలవారు నిన్ను చూచిదరని చెప్పారు నాయన ప్రభా. అలాంటి హృదయ శుద్ధి మాకు దయచేయమని ప్రభా నాయన ఈ వాక్యం ఇంచుండగా మాకు సహాయకుడుగా ఉండమని, దుష్టుడు ఈ వాక్యాన్ని దొంగిలించకుండా మా హృదయంలో భద్రతగా మేము దాచుకునే భాగ్యం దయచేయమని యేసయ్య నామం పేరట అతి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నా నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ ధవళమైన మహాసింహాసనం అనేటువంటి తీర్పు ఆ యొక్క ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 11, 12 వచనాల్లో ఉంటుంది. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకనిని చూచి తిని, భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడినట చూచి తిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటి బట్టి తమ క్రియలు చొప్పున మృతులు తీర్పు పొందిరి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఈ యొక్క ప్రకటన గ్రంథములో ధవళమైన మహాసింహాసనమును గురించి మాట్లాడుతున్నటువంటి లేఖనం. ఈ సింహాసనము ఎప్పుడైతే ప్రారంభించబడుతుందో అప్పుడు భూమి ఆకాశములు తొలగిపోతాయి అనేటువంటి విషయాన్ని నిన్నటి దినాన్ని నేను చెప్పాను. అయితే అవి తొలగిపోతాయి, అందరూ కూడా అక్కడ హాజరవుతారు. ఆ ధవళమైన మహాసింహాసనం దగ్గర ఉండే వాళ్ళందరూ కూడా పాపము చేసిన వారే, దేవుణ్ణి ఎరిగిన వారు, జీవ గ్రంథమందు పేర్లు ఉన్నవారు ఎవరు కూడా అక్కడ ధవళమైన మహాసింహాసనం దగ్గర ఉండరు. కేవలము పాపము చేసి విడవబడిన వారు మాత్రమే ధవళమైన మహాసింహాసనం దగ్గర ఉంటారు. అయితే అక్కడ ఏమో జరుగుతుంది అంటే గ్రంథములు విప్పబడును. అక్కడ ఏం జరుగుతుంది అంటండి, గ్రంథములు విప్పబడును. ఆ గ్రంథముల్లో చూడండి, జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడను. ఆ గ్రంథములు యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరు. మరి 15వ వచనంలో ప్రకటన 20:15 అంటున్నాడు, ఎవరి పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్లు కనబడిన యెడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. ఈ యొక్క అగ్నిగుండములో పడవేయబడతారు ఎవరి పేరైతే జీవ గ్రంథమందు రాయబడలేదు. కాబట్టి మన పేర్లు ఎక్కడ రాయబడాలండి? పరలోకానికి వెళ్ళాలి అంటే జీవ గ్రంథం అనేటువంటి ఆ గ్రంథములో మన పేర్లు ఉండాలి. అవి ఉండాలి అంటే మనం ఏం చేయాలి? అవి ఉండాలి అంటే మనము చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనంలో అంటున్నాడు, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము కలవాడు,
కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి యుండును. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవం కలిగిన వాడు. యేసు ప్రభు ఉన్నాడని, ఆయన పుట్టుక శ్రేష్టమైందని, మరలా తిరిగి రానై ఉన్నాడని, ఆయన యొక్క రక్తంలో మన పాప విమోచన ఉందని, ఆయన నమ్ముకుంటే నిత్యరాజ్యానికి మనం వెళతామని, ఆ రాజ్యానికి వెళ్ళాలంటే ఆయనే మార్గము సత్యము జీవమునై ఉన్నాడని ఎవరైతే నమ్మి విశ్వసించి బహిరంగముగా యాక్సెప్ట్ చేస్తారో, లోపల అంగీకరించడం కాదండి, బహిరంగముగా ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో వారి విషయమై దేవుడు ఏమంటున్నాడంటే, వారు కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ ఉగ్రత వాని మీద నిలుచును. ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవము కలవారు అని చెప్పని వాక్యము సెలవిస్తూ ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. అలాగే ఇంకొక వచనం చూస్తే లూకాసు వార్త 12వ అధ్యాయం 5వ వచనంలో, ఎవనికి మీరు భయపడవలనో మీకు తెలియజేయుదును, చంపిన తర్వాత నరకములో పడదోయబడియు శక్తి గలవానికి భయపడుడి, ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. అందుకని మనము మన క్రియలు ఈ భూమి మీద మనం బ్రతికి ఉన్నంత వరకు మనము చాలా జాగ్రత్తగా దేవునితో కలిసి జీవించాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకంటే ఏ నిమిషంలో ఏమి జరిగిద్దో ఎవరికి తెలియదు. మనిషి యొక్క జీవితము నీటి బుడగ వంటిది, అంతలో మాయమయ్యే ఆవిరి వంటిది అని చెప్తా ఉన్నాడు. మరి ప్రభు రాకడ ఎప్పుడు వచ్చునో ఎవరికి తెలియదు. ఆ గడియను గూర్చియు ఆ సమయమును గూర్చియు తండ్రికి తప్ప కుమారునికైనను పరలోకమందున్న దూతలకైనను తెలియదు అని చెప్పని లేఖనం సెలవిస్తా ఉంది. ఇంకొక పక్క చూస్తే మనిషిని ఆయుష్ రెప్పపాటు లాంటిది, నీటి బుడగ వంటిది, అంతలో మాయమయ్యేటువంటి ఆవిరి వంటిది అంటున్నాడు. ఏం జరిగినా సరే క్రైస్తవుల జీవితంలో ఈరోజు ఇక్కడ మనం కన్ను మూస్తే మన ఆత్మ దేవుని రాజ్యానికి వెళ్ళకపోతే భయంకరమైనటువంటి శ్రమలు అనుభవించాలి అనే విషయాన్ని గమనించండి. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వచనంలో అంటున్నాడు, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. ఆయన చేతుల్లో పడటం అంటే చాలా భయంకరం. అందుకని యోహాను సువార్త 3వ అధ్యాయం 18వ వచనం, ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు, విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడేను. కాబట్టి విశ్వాసం ఉంచిన వానికి ఎటువంటి తీర్పు ఉండదు. వారు తీర్పులోకి రారు, కానీ వారు ఆ యొక్క క్రీస్తు న్యాయపీఠము దగ్గర వారు హాజరవుతారు. అంటే దేవుణ్ణి ఎరిగిన వారు, దేవుని నమ్మిన వారు ధవళమైన మహాసింహాసనము దగ్గరకు వారు రారు, కానీ క్రీస్తు న్యాయపీఠము దగ్గరకు వెళ్తారు. క్రీస్తు న్యాయపీఠము అని మనం మాట్లాడుకుంటే ఆ అంశాన్ని మనం ధ్యానం చేయాలనుకున్నప్పుడు దాంతోపాటు 7 ఏండ్ల శ్రమకాలము, 7 ఏండ్ల విందును కూడా కలిపి ధ్యానం చేయాలి. అప్పుడే క్రీస్తు న్యాయపీఠం అనేది సంపూర్ణంగా మనకు అర్థమవుతుంది. అయితే వీళ్ళు ఇక్కడ దేవుని దగ్గర హాజరైనటువంటి పాపులు ఎవరైతే ఉన్నారో వారు తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి అని వాక్యం సెలవిస్తాం. ఎటువంటి క్రియలు, ఆ క్రియలకి ఎటువంటి తీర్పు పొందారు అంటే ప్రసంగి 12వ అధ్యాయము 14వ వచనములు అంటున్నాడు, గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును. అది మంచిదైనా చెడైనా ఏదైనా సరే. ఎందుకంటే పాపం చేసిన వారు, మేలు చేసిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు మేలు చేశారు, దేవుణ్ణి ఎరగలేదు వాళ్ళు. అయితే మేలు చేసిన వాళ్ళు కూడా ఉంటారు. ఆ మంచిని మంచిగా తీసుకుంటారు,
చెడుని చెడుగా కూడా లేఖనాలు తీసుకుంటాయి అని చెప్పని వాక్యము మరి దేవుడు చూస్తాడు, పరిశీలన చేస్తాడని వాక్యం సెలవు చేస్తూ ఉంది. అలాగే లూకా సువార్త 8వ అధ్యాయం 17వ వచనం అంటున్నాడు, తేటపరచబడని రహస్యం ఏదియూ లేదు, తెలియజేయబడకయు బయలుపడకయు నుండు మరుగైనది ఏదియూ లేదు. ఏదైనా సరే ప్రతి రహస్యము కూడా ఆ రోజు మిద్దెల మీద చాటింపు వేసినట్టుగా ప్రతి ఒక్కరికి కూడా వినపడే విధముగా రహస్యమందును చేసిన పాపము, రహస్యమందును జరిగించినటువంటి నీచము, రహస్యమందును చేసినటువంటి దేవునికి విరుద్ధమైనటువంటి ప్రతి ఒక్క ఆలోచన కూడా ఏమవుతుందంట, బయటికి వస్తుంది అని చెప్పని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియా దేవుని బిడ్డలారా. కాబట్టి మనం ఏం చేయాలి, మనము చాలా జాగ్రత్త కలిగి జీవించాలి. అందుకనే ఇక్కడ ఒక మాట అంటున్నాడు చూడండి, పరిశుద్ధ గ్రంథములో హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం అంటున్నాడు, మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదియూ లేదు, మనము ఎవనికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుడు కనులకు సమస్తము మరుగులేక తేటగా ఉన్నది. సమస్తము తేటగా ఉందండి. మనము రహస్యంగా చేసేటువంటి పాపానికి ఎవరు సాక్షి అని చెప్పని మనం అనగొచ్చు. ఎందుకంటే అక్కడ ఎవరు ఉండరు కాబట్టి 4 గోడల్లో ఒంటరిగా నువ్వు చేసేటువంటి తప్పుకి అక్కడ సాక్ష్యం ఎవరు లేరు. రేపటి రోజున నువ్వు దేవుడిని అడగొచ్చు, ఎవరయ్యా సాక్ష్యం దీనికి, నేను చేశానని ప్రూఫ్ ఏంటి అని చెప్పానంటే, అక్కడ వాక్యంలో ఒక మాట దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏంటంటే, ఈ గోడలు సాక్ష్యం ఇస్తాయి అంట, భూమి సాక్ష్యం ఇస్తుంది, ఆకాశము సాక్ష్యం ఇస్తుంది. అప్పుడు ఆ మనిషి అంటాడంట, ఆకాశము భూమిలు గోడలు సాక్ష్యం ఇస్తాయి, ఇన్నోనో ఈ చెల్లవు, ఈ అబద్ధాలు చెబుతున్నాయి, ఇంకేదన్నా మంచి సాక్ష్యం ఉంటే చూపించు ప్రభువా, నేను తప్పు చేశానని చెప్పానంటే, నీ హృదయమే నీ మీద నేరారోపణ చేస్తుంది. దేవుడు చూడండి ఎంత తెలివి కలిగిన వాడు. అందుకనే దేవుడు అంటున్నాడు, హృదయము మోసకరమైనది, అది భయంకరమైనటువంటి వ్యాధి కలది, దానిని గ్రహింపగలిగిన వాడు ఎవడు అని చెప్పని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఈ హృదయమే నీ మీద నేరారోపణ చేస్తుంది. ఈ హృదయమే తినమంటది, ఈ హృదయమే తాగమంటది, ఈ హృదయమే వ్యభిచరించమంటది, ఈ హృదయమే దొంగలించమంటది, ఈ హృదయమే పాప పని చేయమంటది, ఈ హృదయమే నీకు ఇష్టానుసారమైనటువంటి జీవితం జీవించమంటది. నీ మీద దోషం మోపుతుంది. ఏమని మోపిద్దంటే, ప్రభువా నేనే తిరిగాను, నేనే తాగాను, నేనే వ్యభిచరించాను, నేనే దొంగలించాను, నేనే అబద్ధం మాట్లాడాను, నేనే మోసంగా చేశాను, నేనే నేనే అని చెప్పని నీ హృదయమే నీ మీద దోషారోపణ చెయ్యను. కాబట్టి మనుష్యుడు చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. ముఖ్యముగా క్రైస్తవుడు, క్రీస్తుని ఎరిగిన వారు, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు. అయితే ఈ క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి తీర్పు లేదా అంటే, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి కూడా తీర్పు ఉన్నది. ఆ తీర్పు ఏమిటి అంటే, క్రీస్తు న్యాయపీఠము దగ్గర తీర్పు ఉంటుంది, కానీ వారు మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నారు గనక వారికి ఏ శిక్షా విధియు లేదు. దేవుని నమ్ముకున్న వారికి ఎటువంటి శిక్ష లేదు, వాళ్ళకి మరణము కూడా లేదు. వారు ఎటర్నల్ లైఫ్లోకి, నిశ్చిత్తములోనికి వారు వెళ్ళిపోయారు. ఎవరికి మరణం ఉంటుంది? ఆ మరణం ఏమిటి? ఆ మరణమే రెండవ మరణం అని చెప్పని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ఆ మరణం ఏమిటి అంటే అగ్నిగుండం. ఆ అగ్నిగుండములోనికి ఎవరు వెళతారు అంటే, ఎవరైతే ధవళమైన మహాసింహాసనము దగ్గర హాజరవుతారో వారు అగ్నిగుండంలోనికి వెళ్తారు. అక్కడ తీర్పు దినాన మంచైనను చెడైనను దేవునికి లెక్క అప్పచెప్పాలి. వారు చేసిన పాపమంతా కూడా బట్టబయలైపోతుంది. అదంతా కూడా మిద్దెల మీద చాటింపు వేయబడుతుంది. కేవలము పాపులకే కాదు,
ప్రభు నమ్ముకున్న వారు కూడా క్రీస్తు న్యాయపీఠం దగ్గర ఉన్నప్పుడు వారి పాపములన్నీ, వారు చేసినవన్నీ, అవి మంచైనా చెడైనా తీర్పులోకి వస్తాయి కనుక అవి కూడా మిద్దుల మీద చాటింపు వేస్తారు. కాకపోతే క్రీస్తు న్యాయపీఠంలో ఉన్న వారికి శిక్ష లేదు. ఇక్కడ ధవళమైన మహాసింహాసనం దగ్గరికి వెళ్ళిన వారికి శిక్ష ఉంది అని లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాయి. చూడండి, ఆ మాటను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 12వ అధ్యాయం 3వ వచనంలో, అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకునినవి వెలుగులో వినబడను, మీరు గదులు యందు చెవిలో చెప్పుకున్నది మిద్దుల మీద చాటింపబడును. గుసగుసలాడుకోవటం, మాట్లాడుకోవటం, మనిషి ముందు ఒక మాట, మనిషి వెళ్ళిపోయిన తర్వాత ఒక మాట, ఇష్టానుసారమైనటువంటి రీతిలో జీవించటం, దేవునికి నచ్చినటువంటి క్రియలు చేయటం, దేవుడు మెచ్చనటువంటి జీవితం జీవించటం, ఇవన్నీ ఎవరైతే చేస్తారో వీరందరూ ఎక్కడికి వెళ్తారంట? వీళ్ళందరూ కూడా ధవళమైన మహాసింహాసనంలో అగ్నిగుండంలో పడవేయబడటానికి వెళతారు. జాగ్రత్తగా వినండి. మరి ఇది చేయకుండా ఉంటారా? నో, అందరు చేస్తారు. ఎందుకు చేస్తారు? మనం ప్రార్థనా పరులం కదా, బైబిల్ నమ్మాం కదా, దేవుణ్ణి నమ్మాం కదా, వాక్యం చదివాం కదా, బైబిల్ చదువుతున్నాం కదా, పాటలు పాడుతున్నాం కదా, ఉపవాసం ఉంటున్నాం కదా, మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నాం కదా, మరి అన్నీ చేస్తున్నాంగా, మరలా ఎందుకు బూతులు మాట్లాడుతున్నాం? మరలా ఎందుకు సినిమాలు చూస్తున్నాం? మరలా ఎందుకు వ్యభిచారపు తలంపులు ఉంటున్నాయి? మరలా ఎందుకు దొంగలించి తలంపులు ఉంటున్నాయి? మరలా ఎందుకు చెవులు గుసగుసలు ఆడుకుంటున్నాయి? మరలా ఎందుకు చాడీ మాటలు చెప్పుకుంటున్నాం? మరలా ఎందుకు విమర్శలు చేస్తున్నాం? మరలా ఎందుకు ఎదుటివారిని అవమానిస్తున్నాం? మరలా ఎందుకు బంధువులు దూరంగా పెడుతున్నాం? మరలా ఎందుకు అన్ని విషయాల్లో లోకస్తుల్లాగే జీవిస్తూ ఉన్నాం? అన్ని విషయంలో లోకస్తులు ఎలా ఉన్నారో ప్రభువు నమ్ముకున్న వాళ్ళు కూడా అలాగే ఉంటున్నాం కదా. ఎక్కడ కూడా డిఫరెన్స్ ఏం లేదు కదా. వాళ్ళ ఆలోచన ఎలా ఉందో మన ఆలోచన అలాగే ఉంది. వాళ్ళ తలంపులు ఎలా ఉన్నాయి, మన తలంపులు అలాగే ఉన్నాయి. వారికి నచ్చిన రీతిలో వారు ఉంటున్నారు. మనము వారికిలాగే మనకు నచ్చిన రీతిలో మనము ఉంటున్నాము. ప్లస్ ప్రార్థన చేస్తున్నాం, ప్లస్ వాక్యం బోధిస్తున్నాం, ప్లస్ మరి ఉపవాసం ఉంటున్నాం, ప్లస్ మనము ఇంకా పరిశుద్ధుల్లాగా మనము ఆ యొక్క మరి దాన్ని ఏమంటాము, బిరుదు కానీ ఘనత కానీ మనం తెచ్చుకుంటున్నాం, అన్నీ చేస్తున్నాం. అయితే మరి వారిలాగా మనం అన్నీ చేస్తున్నప్పుడు మనం కూడా ధవళమైన మహాసింహాసనం దగ్గరికి వెళ్ళాలి కదా. ఎందుకు వెళ్ళటం లేదు? మనం ఎందుకని ఆ యొక్క క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి వెళ్తున్నాము అంటే, అక్కడ యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనంలో, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు. ద సింపుల్ లాజిక్. చేస్తున్నటువంటి ఒక చిన్న పని ఏమిటి? ఆ పని అంటే యేసు ప్రభు వారిని నమ్మి విశ్వాసం ఉంచటం, యేసు ప్రభు వారిని నమ్ముకోవటం, యేసు ప్రభు వారిని నిజరక్షకుడుగా అంగీకరించటం, యేసు ప్రభు వారిని హృదయములో చేర్చుకొనటం, యేసు ప్రభు వారిని మన జీవితంలో ఆయనకి అధికారము ఇవ్వటం, యేసు ప్రభు వారిని మన జీవితంలో ఆయన్ని ఇంటికి పెద్దగా పెట్టుకోవటం. ఎవరైతే చేస్తారో వారి యొక్క జీవితం అంతా కూడా దేవుడు ఏం చేస్తాడంట? వారి మీద ఏ శిక్షా విధి లేదు అని చెప్పని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుణ్ణి నమ్ముకున్న వారికి శిక్ష లేదు. క్రీస్తు న్యాయపీఠం దగ్గర ఉన్నారు. దేవుణ్ణి ఎరగని వారు మాత్రమే ధవళమైన మహాసింహాసనం దగ్గర ఉన్నారు. వారు తీర్పులో ఉన్నారు. వారి క్రియలన్నీ కూడా బయటకు వస్తాయి. వారు ఎక్కడికి వెళ్తారంట? వారు అగ్నిగుండములో, ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్లు కనబడిన ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. ఎక్కడ పడతాడంట? అగ్నిగుండములో పడిపోతాడు. కాబట్టి అక్కడ ఏముంటుంది అంటే, మత్తయి సువార్త 24వ అధ్యాయం 51వ వచనంలో అంటున్నాడు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు నుండును. తర్వాత ఏమంటున్నాడు? మార్కు 9:48, నరకము వారికి పురుగు, అక్కడ నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు.
అక్కడ ఏముంటుందంట? అగ్ని ఆరదు, పురుగు చావదు. ఎటర్నల్ ఫైర్, నిత్యము మండుచున్నటువంటి అగ్నిగుండములోనికి ప్రవేశించబడతారు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. మత్తయి సువార్త 25:41. అప్పుడు ఆయన ఎడమ వైపు నుండి వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వారి దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోకి పోవుడి. చూడండి, ఎడమ వైపు ఉన్న వారితో చెప్తున్నారు, మీరు శపింపబడినటువంటి వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి పోండి. మనము దేవుని రాజ్యానికి వెళ్ళాలి అని అనుకుంటే దేవుడి విషయమై చాలా జాగ్రత్తగా మనం ఉండాలండి. దేవుడి విషయంలో జాగ్రత్తగా ఉంటే క్రీస్తు న్యాయపీఠంలోనికి మనం వెళతాం. అక్కడ శిక్ష ఉండదు. దేవుని విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ధవళమైన మహాసింహాసనము దగ్గరికి వెళతాం. అక్కడ తీర్పు ఉంటుంది, శిక్ష ఉంటుంది. అపవాదికి ఏర్పరచబడినటువంటి అగ్నిగుండంలో మనము పడవేయబడతాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. అందరం చెప్దామండి, ఆమేన్.